అన్ని బ్లౌజులు బాగానే ఇచ్చాను కానండి, పెళ్లి బ్లౌజ్ ఒకటే అనమాట. బీబీ జోడీలో చూడండి, ఇన్ టైంలో బెల్ కొట్టలేదు, లేదంటే నువ్వే విన్ అయ్యేదానివి, టాస్క్ కంప్లీట్ అయ్యేది అని. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారా? బాగుండే ఉంటారులేండి. ఈరోజు మన వర్క్ వచ్చేసరికి మీరు ముందుగానే చూసున్నారు కదా, పెళ్లి బ్లౌజులు. ఒక అమ్మాయికి పెళ్లి బ్లౌజ్కి నేను టైం కప్ చెప్పలేదు కదా, ఆ అమ్మాయి బ్లౌజే అనమాట. ఎప్పుడు ఇన్ టైంలోనే ఇస్తానండి. ఈ బ్లౌజ్ కూడా ఇన్ టైంలోనే ఇచ్చాను, ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా ఇన్ టైంలోనే ఇచ్చానండి. బట్ ఏం చేస్తాము, మన తలరాతలో నింద పడాలని ఉంది కాబట్టి పడిపోయింది. అది పెళ్లి బ్లౌజ్ వల్ల. ఈ రెండు కూడా అండి ఇన్ టైంలోనే ఇచ్చాను. బట్ ఇది వచ్చేసరికి నేను వర్క్ చేయలేదండో, నేను వర్కర్తో అయితే వర్క్ చేయించాను అనమాట. బట్ ఇక్కడ వర్కర్ చిన్న మిస్టేక్ అయితే చేసిందండి. మీరు ఒకవేళ మగ్గం వర్క్ ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకునే వాళ్ళు అయితే కనుక నేను ఇప్పుడు చెప్పబోయే టిప్ మాత్రం మీకు పక్కా యూజ్ అవుతుంది. ఎందుకంటే కోణాలు రాలేని వాళ్ళకి పక్కా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ నేను హ్యాండ్స్కి చూసారా అండి, మోనాలిసా బీడ్స్ అనేవి వేశాను కదా. ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ ఏంటనేది కూడా నేను చెప్పేస్తాను. ఏంటి ఇవిడ సిల్వర్ ఎక్కువ వేసినట్టు కనిపిస్తుంది కదా అని అనుకుంటున్నారు కదా. శారీ వచ్చేసరికి సిల్వర్ బార్డర్ అయితే వచ్చిందనమాట అండి. తర్వాత కోరా కలర్ అనుకుంటా శారీ అంతా కూడా. ఇంకా అందుకని చెప్పేసి యాక్చువల్గా కోరా కలర్ యూజ్ చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో, అంటే లైట్ బిస్కెట్ కలరు అలా అది యూజ్ చేసి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది, ఇలా సిల్వర్ కాకుండా. మీ ఒపీనియన్ ఏంటనేది మరి నాతో కూడా షేర్ చేసుకోండి. నాతో షేర్ చేసుకుంటేనే కదా నేను చేసిన వర్క్ బాగుందా బాగాలేదా అని నాకు అర్థమవుతుంది. కామెంట్స్లో అయితే షేర్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ మీకు నెక్ పార్ట్ వచ్చేసరికి చెప్పేస్తానండి. అంటే మీకు నేను ఇక్కడ ఏం యూజ్ చేశాను అనేవి కూడా చెప్పేస్తాను. అలాగే టిప్ మాత్రం మర్చిపోకండి, టిప్ మాత్రం పక్కా. ఎందుకంటే ఈ బ్లౌజ్కి మొత్తం అంతా కూడా అదే ప్రాణం పోస్తుందండి నాకు తెలిసినంత వరకు. అండ్ ఇక్కడ నెక్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను కదా మోనాలిసా బీడ్స్ యూజ్ చేశానని. అది కొంచెం షేడింగ్లో ఉందని చెప్పేసి శారీ కొంచెం లైట్ కలరే ఇచ్చానండి. అదిగోండి శారీ కూడా నేను మీకు చూపిస్తున్నాను. శారీ వచ్చేసరికి కోరా కలర్ అని చెప్పాను కదా, కోరా కలర్ అనమాట. ఇక్కడ నేను పెళ్లి బ్లౌజులు కదండి, ఫెబ్ 1 నుంచి నేను మళ్ళీ 15th వరకు అసలు వితౌట్ స్లీపింగ్ అనమాట చాలా వర్క్ చేశానండి. ఇదిగోండి నేను ఒక పక్క ఈ వర్క్ చేస్తున్నాను, ఓ పక్కన పెళ్లి కూతురు బ్లౌజ్ చేస్తున్నాను, ఓ పక్కన ఇదేమో వర్కర్కి ఇచ్చాను అనమాట. వర్కర్కి ఇచ్చినప్పుడు అది ఎట్లా ఉంది ఏంటనేది చూడడానికైతే ఒక వీడియో అనేది తీసుకున్నాను అనమాట. ఈ శారీ కుర్చీలు కూడా అండి వర్కర్కి ఇచ్చానండి. ఆ అమ్మాయి చెప్పింది 1.5 ఇంచ్ పెట్టమంటావా, ఇంత పెట్టమంటావా అని అడిగింది. మీకు తెలుస్తుంది కదా పెట్టేసే అని అన్నాను అనమాట. బట్ ఏంటంటే అంటే మనం మేనేజబుల్గా ఉండకూడదు అని నేను అనుకున్నాను. బట్ మనం మేనేజ్ చేయకపోతే మనకి కావాల్సినంత అవుట్పుట్ అయితే రాదని అయితే అర్థం చేసుకున్నానండి. ప్రతిదీ లెసనేనండి, లైఫ్ ఈజ్ ఎ లెసన్. బట్ ఏంటంటే అది ఏ టైంకి మనం తీసుకోవాలనేది, అంటే ఇప్పుడు అది రిమార్క్ జరిగింది కాబట్టి నాకు తెలిసింది, నేను అట్లా ఫీల్ అవుతున్నాను. మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్ పార్ట్ వచ్చేసరికి చెప్పేస్తానండి. ఫస్ట్ మీకు అందరికీ తెలిసినట్టు 2 లైన్స్ అనేవి వేసేసుకున్నాను. అది గోల్డ్ వేసుకున్నాను, సిల్వర్ కూడా జరీ థ్రెడ్స్తో అనేవి వేసాను అనమాట. తర్వాత వచ్చేసరికి షుగర్ బీడ్స్, ఇక్కడ 4 mm బీడ్స్ అనేవి యూజ్ చేశానండి. తర్వాత కూడా షుగర్ బీడ్స్ వేసేసాను. స్కార్ప్లో బార్డర్ అయితే ఇచ్చేసామన్నమాట. దానికి కూడా షుగర్ బీడ్స్ 4 mm బీడ్స్, తర్వాత బంచెస్ లాగా అనమాట, గుట్ట పూసల బంచ్ లాగా 4 mm బీడ్ ఇంకా షుగర్ బీడ్స్ అయితే వేసేసాము. ఆ స్కార్ప్ బార్డర్లో మధ్యలో వచ్చేసరికి ఒక కుందన్ పెట్టి దాని చుట్టూరు షుగర్ బీడ్ 4 mm బీడ్ అయితే వేసేసి లోపలంతా కూడా జరీతో కుట్టేశామండి. బట్ నాకేంటంటే నెక్ పార్ట్ యాక్చువల్గా ఫస్ట్ నెక్ ఇచ్చాను అనమాట. హ్యాండ్ నాకు అంత సాటిస్ఫై లేదండి. అంటే నేను ఎందుకు వేరే వాళ్ళకి ఇవ్వాలి అని అనుకున్నాను. సరే ఈ లోపల నెక్ అవుతుంది కదా అని చెప్పేసి, నేను కూడా వాళ్ళకి వర్క్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నెక్ అనేది నేను వేయించాను అనమాట. బట్ తర్వాత ఇంకా టైం లేదని నాకు అర్థమైపోయి ఇంకా హ్యాండ్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఎప్పటికైనా నేను అదే హ్యాండ్ మళ్ళీ ఎవరికైనా సరే, అంటే కస్టమర్ ఎవరో ఒకరు వస్తారండి, వాళ్ళకైనా సరే చెప్పి కుట్టిస్తానండి. కుడతాను నేను. అప్పుడు దాన్ని కంపేర్ చేసి అయితే నేను మీకు కంపల్సరీగా చెప్తానండి. అండ్ హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి అండి నాకు ఎక్కడ నచ్చలేదు అని అంటే, ఆ సిల్వర్ వేయడం పెద్దగా నచ్చలేదండి. కోరా కలర్ వేసి ఉంటే బాగుండేది. బట్ కస్టమర్ వచ్చేసరికి అసలు రిమార్క్ అయితే ఏం చెప్పలేదు. ఈ వీడియో అమ్మాయి చూస్తే ఏంటక్క నీకే నచ్చలేదా, బట్ నాకు నచ్చింది
అని అని అనుకుంటుందేమో. అంటే మాకు కూడా నచ్చలేదని మళ్ళీ ఏమన్నా చెప్తారేమో నాకు తెలియదు. కానీ అంటే నీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది నీకు నచ్చకపోవచ్చు, అలా ఉంటుంది కదండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కదా. నేను అలా అని యాక్సెప్ట్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను టిప్ అని చెప్పాను కదా అండి, అది ఏంటంటే ఇది కోణాలు ఉన్నాయి చూసారా, ఆ కోణాలు ఎప్పుడు కూడా అండి ఇలా రౌండ్గా తీసే వాళ్ళని నిజంగా నాకు చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. నిజం చెప్తున్నానండి, నాకు ఆ కోణాలు తీయకపోతే లుక్ అంతా మారిపోయిందండి. ఆ క్రోన్ లుక్ అసలు ఏమైనా ఉందా చెప్పండి. ఆ క్రోన్ లుక్ రావాలంటేనే మనకి ఆ కోణమే మెయిన్. ఇక్కడ చూడండి, ఈ కింద కూడా కోణం తీయాలి, అలాగే పైన మిడిల్లో కూడా కోణం తీయాలండి. ఆ కోణం తీయలేదన్నమాట. బట్ ఆ అమ్మాయి వేసేసానండి నేను అనేసరికి ఇంకేం చేస్తాంలే. యాక్చువల్గా నేను నేల మీద వేసి చూపించానండి, కోణం ఇలా రావాలి అంటే ఆ అమ్మాయి జస్ట్ ఇలా షేప్ పెట్టేస్తానన్నారు. బట్ అలా కాదండి, ఇలా రావాలి అని చెప్పేసి నేను క్లియర్గా నేల మీద గీసి మరీ చూపించాను. బట్ ఆ అమ్మాయికి ఆ కోణం తీయడం రాలేదు, ఏంటో మరి అట్లా కలిపేశారనమాట. ఇంకేం చేయలేము, ఆ వర్క్ విలువ ఏంటనేది మనకు తెలుసు. ఇంకా నేను విప్పించలేదనమాట. ఇంకెందుకులే అని చెప్పేసి కస్టమర్ అడిగితే ఆవిడకే చెప్పచ్చులే అని అనుకున్నాను. అండ్ హ్యాండ్ ఇది కంప్లీట్ అయిపోయింది కదా అండి. ఇంకా సిల్వర్ కూడా వేసేసారు. మొత్తం ఆ హ్యాండ్కి వచ్చేసరికి కంప్లీట్ అయిపోయింది. అండ్ చెక్స్కి వచ్చేసరికి అండి షుగర్ బీడ్స్ వేసాము, అందులో క్లోజ్డ్ కుందన్స్ పెట్టి అండ్ 4mm బీడ్ తర్వాత షుగర్ బీడ్ కలిపి అయితే దాన్ని మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ చేసేసాను. అండ్ బార్డర్ వచ్చేసరికి ఆ పైన బార్డర్ అనమాట, మీకు క్రోన్ పైన బార్డర్ ఏదైతే ఉందో దానికి కుందన్స్ అంటించేసి దాని చుట్టూరు కూడా జరీతో అయితే ఫినిషింగ్ ఇచ్చేసాము. దానిపైన కూడా హాఫ్ కోన్ అదే ఇలా స్టెప్ బై స్టెప్ ఉన్నాయి కదండి, అవి కూడా షుగర్ బీడ్స్ వేసేసి అవుట్లైన్ అంతా కూడా జెరీ థ్రెడ్తో అయితే వేసేసాను అనమాట. ఈ కుర్చీలు వచ్చేసరికి ఇంకొంచెం లావుగా ఉండుంటే బాగుండేదని అనిపించింది, ఎందుకంటే నేను వేసుకున్నాను కదా, అందుకని నా వర్క్ నాకు బాగా నచ్చుతుంది. దానివల్ల ఎందుకో నాకేమో అది అంత సాటిస్ఫై అవ్వలేదు. బట్ ఓకే అండి, కస్టమర్ అయితే ఓకే అనమాట. నా వీడియో ఎలా ఉందనేది ప్లీజ్ కామెంట్ అయితే చేసి చెప్పండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. మీరు షేర్ చేస్తే ఇంకొక కొంతమందికి షేర్ అవుతుంది, అలాగే వాళ్ళు కూడా చూస్తారు కదా, అందుకనే ప్లీజ్ షేర్ చేయమని అయితే అడుగుతున్నాను. ఇక్కడ నుంచి అండి ఇంకొక బ్లౌజ్ ఉందండి వాళ్ళది, ఇంకొక బ్లౌజ్ ఉంది. తర్వాత రీమోడలింగ్ చేశాక ఆ బ్లౌజ్ కూడా నేను మీకు షేర్ చేసుకుంటానండి. తర్వాత నుంచి అంతా కూడా వర్క్ ఎలా చేయాలనేది నేను మన వీడియోలో అయితే పెడతానండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.